8143668888. P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్వాసితులు ఆదుకుంటాం. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఒంగోలు మండల పరిషత్ అధ్యక్ష ఎంపీటీవీ సభ్యులు ప్రమాణ స్వీకారం. వెలుగొండ నిర్వాసితులకు ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాకర్ల వెలుగొండ ప్రాజెక్టు ఆనకట్ట పరిధిలోని ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. లక్ష్మీపురం కృష్ణానగర్ ముప్పు వాసులతో మాట్లాడారు. నిర్వాసితులకు అందాల్సిన పరిహారంతో పాటు అసైన్డ్ భూములు నష్టపరిహారం వివరాలను తెలుసుకున్నారు. ఆర్ఆర్ ప్యాకేజీ అర్హులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచులు దండుగ సావిత్రి, రంగమ్మ సిబ్బంది పాల్గొన్నారు. ఉండేది కాదు. దీనివల్ల జంగంగుట్ల కాకర్ల ప్రజలకు సమ్మర్లో కొంచెం వాటర్ ప్రాబ్లం వస్తుంది సార్. ఏ మండలం ఇది? వర్క్ అయిపోయింది. లాస్ట్ ఎప్పుడు జరిగింది? కొత్త జరిగినప్పుడు 1 year. ఓన్లీ రీడింగ్ కొత్త పెండింగ్ సార్. ఎలక్ట్రిఫికేషన్ ఇది అడవి ప్రాంతం కాదు కదా? టైగర్ ఫారెస్ట్ తెలుసుకోవడానికి ఇవన్నీ మీరే కృష్ణాపురం కదా, కృష్ణానగర్లో సమస్యలు మా దగ్గర ఉన్నాయి, మీరే చెప్పారు. అన్నీ చూసుకొని మేము త్వరగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకు వెళ్తాం. ఫాస్ట్గానే జరుగుతున్నాయి. కొత్త ఎస్సీ గారు కూడా వచ్చారు ప్రాజెక్ట్కి. వాళ్ళు పని చేసుకుంటారు. మేము R&R డెప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు. అందుబాటులో ఉండి అన్ని విధంగా చేసుకొని మీకు న్యాయం అయ్యేదాకా పని చేసుకుంటూ అప్పుడు వాటర్ వస్తుంది. అక్కడ వెళ్ళాల్సిన ఉండేది. ఇప్పుడు అన్నీ ఇక్కడే జరగాలి, అన్నీ ఇక్కడే జరగాలి కాబట్టి పెట్టడం జరిగింది. దీనివల్ల ఏదైనా ఉంటే సమస్యలు చెప్పండి. ఒక సెక్రటేరియట్ కానీ అసిస్టెంట్ కానీ అందరికీ చెప్తాను. ఒకవేళ మాది అవార్డు సార్ సంవత్సరమైన అవార్డు పంపి 5-6 నెలలు ఇస్తారు. వాళ్ళకి పంపింటున్నా అని వేరే ఈ నుంచి పక్క ఊరి అవార్డు టైం బట్టి వాళ్ళు వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి వ్యాక్సినేషన్ చేసుకోవాలి. వ్యాక్సినేషన్ తప్ప ఈ కరోనాకి ఎలాంటి ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు. సో వ్యాక్సినేషన్ ఖచ్చితంగా చేయాలి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ వెస్టర్న్ ప్రకాశంలో ఉన్న ప్రజలకి మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అందుబాటులో ఉన్న అంత మంచి హాస్పిటల్ కూడా లేదు.
ఇక్కడ నుంచి ఏదైనా ఉంటే మళ్ళీ ఒంగోలు కానీ మరి చెన్నై కానీ నెల్లూరు గుంటూరు కానీ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, చాలా సమస్యలు ఉంటాయి. ఒంగోలు మండల పరిషత్ అధ్యక్షులుగా పల్లపోలు మల్లికార్జున రెడ్డి, వైస్ ఎంపీపీగా అయ్యలవాణి, కో ఆప్షన్ సభ్యులుగా షేక్ పోలా సాహెబులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ రవికుమార్, ఎంపీటీసీ సభ్యులు అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అధ్యక్ష ఎన్నిక ప్రక్రియని ప్రారంభించారు. సభ్యులు అధ్యక్షునిగా పల్లపోలు మల్లికార్జున రెడ్డిని బలపరచగా పోటీకి మరియు ఎవరు లేకపోవడంతో ప్రిసైడింగ్ అధికారి మల్లికార్జున రెడ్డి అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈరోజు ఒంగోలు మండల ప్రజా పరిషత్ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతోటి, వారి తనయుడు పరిణీత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నన్ను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒంగోలు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా పరిపాలిస్తానని, అదేవిధంగా మండలంలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా మండల అభివృద్ధికి కృషి చేస్తానని, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పథకాలు దారికి దిగునున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మార్చాలనే అతని యొక్క తపన ఈరోజు 90% పైన ఒక రిజల్ట్ ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కలిసి. ఇక్కడ గమనించినట్టయితే ఒంగోలు నియోజకవర్గంలో మాజీ ప్రజాప్రతినిధి అవాకులు చవాకులు పేలుతున్నాడు. మీకు సిగ్గు సెరవు ఉంటే మీ తూర్పునాయుడుపాలెంలో మా వైసీపీ జెండా ఎగిరింది. అదే కొంజేళ్ళలో 2500 మెజార్టీతో కుప్పంలో కూడా సైతం మా జెండానే ఎగిరింది. ఇవన్నీ చూసైనా ఇక్కడ మీరు తట్టాపుట్టా సర్దుకొని ప్రతిపక్షం లేకుండా జనార్దన్ గారి ఊర్లో ఓడిపోవటం అట్టబెట్టు, చంద్రబాబు నాయుడు గారి ఊర్లో నారావారిపల్లిలోనే మా వైఎస్ఆర్ పార్టీ జెండా గెలిచింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడిచుకుపోయింది. వాళ్ళు పోటీ చేసి కూడా అభ్యర్థులు మేము నిలబడలేము పోటీలు అంటే పార్టీ పిలుపుగా వెనక్కి తీసుకున్నాడు తప్ప ఏమాత్రం ఏడన్నా అవకాశం ఉన్న కాడంలో వాళ్ళు పోటీ చేశారు. మా పార్టీలో ఎవరన్నా అసంతృప్తి ఉండి వాళ్ళ వైపు మొగ్గితే అక్కడ కంటెస్ట్ చేశారు. అచ్చంగా వాళ్ళ బలంతో వాళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేయాల. ఒంగోలు మండలంలో కూడా ఎర్జర్లలో మా పార్టీలో ఒక వర్గం అలిగి వాళ్ళకి సహకరిస్తే నిలబడ్డారు తప్ప అటు ఎన్నికైనందున శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో సభ్యునిగా ఎన్నికైనందున శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్ట నేను దేవరంపాడు హరిజనవాడ మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి మండల ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల నిష్ఠలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.
పల్లేటి వారిపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి మండల ప్రజా పరిషత్ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని చింతాయిగారిపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి మండల ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీనివాసరావు నేను ఉలిచి మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి మండల ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను నేను కలవది సౌత్ మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి మండల ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. /B1/2021 తేదీ 19/9/2021 అనుసరించి అధ్యక్ష ఎన్నిక కొరకు తిరిగి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశమునకు పల్లపోలు మల్లికార్జున రెడ్డి గారు వైకాపా, శ్రీయుత పాలెట్ శ్రీనివాసరావు గారు వైకాపా, శ్రీయుత మన్నే శ్రీనివాసరావు గారు వైకాపా వాళ్ళు ఈ సమావేశానికి హాజరైనారు. మొత్తం 8 మంది హాజరైనారు. ఈ ప్రత్యేక సమావేశానికి గైర్హాజరైన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎంపికైన సభ్యులందరూ కూడా హాజరైనారు. తదుపరి హాజరైన సభ్యుల సంఖ్య మనకు సరిపోయినందున మొదటిగా మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎంపిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పుడు శ్రీయుత జిల్లా కలెక్టర్ ప్రకాశం జిల్లా వారి ప్రతిపాదనలు కోరుతున్నాం. మల్లికార్జున రెడ్డి గారు చింతాయిగారిపాలెం ఎంపీటీసీ ఎంపీటీసీ సభ్యుడిని నేను ప్రతిపాదిస్తున్నాను, ఎంపీపీగా ప్రతిపాదిస్తున్నాను. నా పేరు గీత, ముప్పవరపు గీత, గుండా దేవరంపాటి హరిజనవాడ ఎంపీటీసీ. పాలెం శ్రీనివాసరావు నేను మల్లికార్జున రెడ్డి గారిని బలపరుస్తున్నాను. Received by me from Form A, I hereby give notice that the following persons have been set up by the
YSR party as its candidates as ensuing elections refer to the above. Name of the Mandal Praja Parishad Ongole, name of the district Prakasham, name of the office MPP President MPP office Ongole, name of the party approved candidate Pallapolu Malika. ఒంగోలు మండల ప్రజా పరిషత్లోని చింతాయిగారిపాలెం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడైన పల్లపోలు మల్లికార్జున రెడ్డి అను నేను ఒంగోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను కంగ్రాచులేషన్స్ మల్లికార్జున రెడ్డి గారు. లోని గుండాయిపాలెం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యురాలైన అయ్యల వాణి అను నేను ఒంగోలు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్.
మన ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వారి తనయుడు ప్రణీత్ రెడ్డి గారు వారిద్దరు ఆశీస్సులతోటి నన్ను ఒంగోలు మండల పరిషత్ అధ్యక్షునిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక కారణం నేను కష్టపడి పనిచేసిన దానికి గుర్తింపుగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నా ఎంపిక చేయడం జరిగింది. వారు నన్ను ఎంపిక చేసిన తర్వాత నేను ఖచ్చితంగా మండలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా వాసన్న నాయకత్వంలో ప్రణీత్ రెడ్డి సారథ్యంలో ఒంగోలు మండలంలో రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా మంచి మెజార్టీ వచ్చే విధంగా పనిచేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాపై ఎంతో నమ్మకంతో ఈ మండల బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా అప్పచెప్పిన దానికి ఆయన రుణం తీర్చుకుంటానని కూడా తెలియజేస్తూ మండలంలో చెడ్డ పేరు రాకుండా ఏ గ్రామంలోనైనా కూడా వాసన్నకు మంచి పేరు. ఎర్రజల్ల ఎంపీటీసీ అభ్యర్థి గుండపనేని శ్రీనివాస్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్కు, ఎర్రజల్ల గ్రామ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా అద్దంకి బస్టాండ్ వద్ద గల నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల శ్రీనివాస్ చౌదరి, నూతలపాటి పవన్, కాకర్ల లక్ష్మయ్య, చెన్నుపాటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రజల్ల మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి మండల ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలు కలిగి ఉంటామని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా పేరు గుండపనేని శ్రీనివాసులు. నేను ఎర్రజల్ల గ్రామం ఎంపీటీసీగా 129 ఓట్లతో ఎన్నికైనాను. గ్రామ ప్రజలు సహకారము, టీడీపీ కార్యకర్తల సహకారము, దామచర్ల జనార్దన్ గారి సహకారంతో అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. పంచాయతీలో కొన్ని సమీకరణాల వల్ల దెబ్బతినడం జరిగింది. దాన్ని కార్యకర్తలను ఉత్తేజం తీసుకురావడం కోసం మళ్ళీ సొంతంగా అందరం కలిసి అనుకొని గ్రామందరం పార్టీ సహకారంతో మళ్ళీ నిలబడటం జరిగింది. నీతి నిజాయితీగా గెలిచాము. దొంగ ఓట్లు ఎన్ని చేసి ఎన్నో కుయుక్తులు పన్నినా కూడా, అధికార పార్టీ వాళ్ళు ఎన్ని పన్నినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని మంచి మెజార్టీతో గెలిచాము. మా మెజార్టీ 129 అనుకుంటున్నాము, కానీ 250 పైన 300 ఉంటుందని మా లెక్క మాకు తెలుసు. మా గట్టి నమ్మకం, మేము ఎప్పుడైనా గెలుస్తామని. దీనికి ఎర్రజల్ల గ్రామ ప్రజలందరికీ, టీడీపీ కార్యకర్తలకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఎర్రజల్ల గ్రామ అభివృద్ధికి అహర్నిశలో కృషి చేస్తాను. అన్ని రకాలుగా జనానికి సేదోడు వాదోడుగా ఉండి
నేను గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా కృతజ్ఞుడై ఉంటానని మరీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎర్రజల్ల గ్రామస్తులకి రుణపడి ఉన్నాను. నేను దాన్ని ఎల్లవేళలా నెరవేర్చుకుంటాను. నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను గ్రామాభివృద్ధికి అన్ని రకాలుగా. అది బేస్తవారిపేట మండల పరిషత్ కార్యాలయంలో గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని వైద్యుల సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 8 లక్షల మందికి టీకాలు వేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 60,000 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ కవితా చౌదరి, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదే కాకర్ల విలేజ్ గురించి కదా, అదే ఎనీవే మేము మాట్లాడతాం. మీరు చెప్పకపోయినా మేము ఎంత శాతమైంది క్రాప్ బుకింగ్? ఈ క్రాప్ బుకింగ్ ఎంత? 44 అయింది సార్. మామూలుగా మేజర్ క్రాప్ మిర్చి ఉంది సార్. అంటే మొత్తం పల్లె సార్ క్రాప్ రబీకి సార్. What will be the intensity? What will be the casualty? What will be the impact? We don't know. కాబట్టి థర్డ్ వేవ్ రాకుండా చర్య తీసుకోవాలి అంటే మండల్ టాస్క్ ఫోర్స్ ఉంది, విలేజ్ స్థాయిలో కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ ఉంది. వాళ్ళు కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంటారు. విత్ ద హెల్ప్ ఆఫ్ మండల్ టాస్క్ ఫోర్స్, village level committee, we can start imposing fines so that will create deterrence among others to not to violate the COVID appropriate behavior. కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే it is really not in proper shape. It needs lot of motivation, so we have to do that. So ఇలాంటి కారణాల వల్ల ఖచ్చితంగా we have a spike. ఇలా huge cases వచ్చినా కూడా now whatever critical cases 2% వచ్చినా they have to go to the hospital. Hospitalization, admission అవసరం ఉంటే from this place all the way to Markapur. Okay, beyond that Ongole. త్రిపురాంతకం మండలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రామసముద్రం గ్రామంలో జిల్లా వనరుల కేంద్రం, ఒంగోలు వారు మరియు దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఎం జాహ్నవి మరియు జిల్లా వనరుల కేంద్ర వ్యవసాయ అధికారి డివి భాస్కర్ పత్తిలో పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద ఉన్న కంది తదితర పంటలను పరిశీలించారు. ఖరీఫ్ పంటలను పరిశీలించి విత్తన శుద్ధి, భూసార పరీక్షల ఫలితాలు ఆధారంగా వాడవలసిన ఎరువులు వినియోగ, సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం, తెగుళ్లు యాజమాన్యం, సమగ్ర సమస్య రక్షణ చర్య తీసుకోవడంపై విస్తృత అవగాహన కల్పించారు. పత్తి పంటలో తెగుళ్లు ఉన్నట్టు గుర్తించి నివారణ చర్యలపై అవగాహన కల్పించి ఏ మందులు పిచికారీ చేయాలో తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడి పలు పంటలపై సూచనలు, సలహాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం వ్యవసాయ అధికారి కె నీరజ, పిఏఏ గుంటి అచ్యుతరావు మరియు పొలము బడి రైతులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో మనకు పొలం బడి లేదు. ఇప్పుడు ఏం జరిగింది, ప్రతి గ్రామంలో ఆర్బీకే పెట్టారు. ఆర్బీకే అనేది పెట్టారు కాబట్టి ఒక విఏఏని కూడా ఇచ్చారు. ప్రతి గ్రామంలో విఏఏ ఉన్నాడు కాబట్టి ప్రతి గ్రామంలో పొలం బడి కూడా నిర్వహిస్తున్నారు. పొలం బడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతాం. రైతులకు తెలియాలి, శాస్త్రం కూడా తెలియాలి రైతులకి. ఇంకా రైతులు శాస్త్రీయ పద్ధతులు ఆచరించకుండా ఏంటంటే రైతులు చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు, కానీ శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేసి కొన్ని పద్ధతులు కనుగొన్నారు. అవి కూడా రైతులకు వెళ్ళాలని ఉద్దేశంతో మనకి ఈ రైతు పొలంబడి అని పెట్టారు. మనకి ఈ రైతు పొలంబడి కూడా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవటం అంటే ఎక్కువగా పురుగు మందు వారు గ్రామం, తర్వాత ఎరువులు ఆడుతూ ఉన్నారు. వాటన్నిటిని తగ్గించుకుంటేనే కదా మనం ఖర్చులు
ఇప్పుడు పంటకి మనం 4 బస్తాలు 5 బస్తాలు వేస్తున్నాం, కానీ శాస్త్రపరంగా మనకేంటంటే కొంత 2 బస్తాలు వేసుకుంటే సరిపోద్దని మనం పరిశోధనలు తేలింది. అవే మనం రైతులకి చేరవేస్తూ ఉన్నాం. ఆ భాగంగానే మనకి వ్యవసాయ అధికారులు కానీ శాస్త్రవేత్తలు వచ్చేసి మీకు సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. మీకు ఈ పొలం బడి కూడా పంట కాలం మొత్తం ఉంటుంది, అంటే 14 వారాలు జరుగుతుంది. అంటే పచ్చి మీరు అనుకోవచ్చు 180 రోజులు 6 నెలలు కాదు, 14 వారాలు అంటే తక్కువ. కాకపోతే ముందు మనకి విత్తనం దగ్గర నుంచి వేసిన తర్వాత కొన్ని వారాలు మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా చివరి దోమ ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఎకరానికి 20 పసుపు రంగు జిగురట్టలు అనేది అమర్చుకోవాలి. తర్వాత తెల్లదోమకి మెయిన్గా వచ్చేసరికి ఉధృతి ఇప్పుడు చలి వాతావరణం ఉండడం వల్ల తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. కాబట్టి ముందు జాగ్రత్తగానే మనం పసుపు రంగు జిగురట్టలు అనేది అమర్చుకోవాలి. తర్వాత స్ప్రేయింగ్కి వచ్చేసరికి థయోమితాగ్జమ్ అనే మందు ఉంటుంది, థయోమితాగ్జమ్. అది వచ్చేసి ఎకరానికి టెక్నికల్ థయోమితాగ్జమ్ ఎకరానికి 40 గ్రాములు. 40 గ్రాములు లేదనుకుంటే అసిటామిప్రైడ్ అది కూడా ఎకరానికి 40 గ్రాములు. నుంచే గత 2 సంవత్సరాలు బాగా రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం అయినా ఏంటంటే తొలి దశ నుంచే మనం ఈ ఏదన్నా గుడ్డు మొదటి దశలో మన వేప నూనెతోటే మనం తొలి దశలో నివారించుకోవచ్చు. ఎందుకంటే ఈ పురుగు అనేది గుడ్లు పెట్టకుండా ఉంటుంది. తర్వాత లింగాకర్షక బొట్టులు పెట్ట ఎక్కువ అయిపోతున్నాయి, రసాయనాలు ఎక్కువ. ఇంతకుముందు మనకు భూమిలో ఎక్కడ చూసినా వానపాములు ఉండేవి, ఇప్పుడు కనిపిస్తున్నాయి వానపాములు. ఎక్కడ వానపాములు అనేవి కనిపించట్లేదు. వానపాము ఏంటంటే అది న్యాచురల్గా సహజంగానే భూమిని సేంద్రియ సారవంతంగా చేస్తుంది అనమాట, భూమిని గుల్ల చేస్తుంది. ఎక్కడైనా వానపాము ఉన్న దగ్గర మనం చూసినట్టయితే మనం వానపాములు ఉన్న దగ్గర ఒక భూమి ఒకలా ఉంటుంది, తర్వాత వేరే దగ్గర ఒకలా ఉంటుంది అనమాట. అంటే సారం చేసి మనకు ఎరువునిస్తుంది అనమాట. అది న్యాచురల్గా సహజంగా ఇస్తుంది. కానీ ఈ రోజుల్లో వానపాములు ఎక్కడ మనకు దొరక్క మనం వానపాముల ఎరువు కోసం కూడా వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం, వేరే పెంచుకుంటున్నాం వాళ్ళ దగ్గరికి. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద వారి సమస్యల పరిష్కారానికై ధర్నా చేపట్టారు. అంగన్వాడీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో స్కీమ్ వర్కర్లు ప్రజలకు తమ సేవలు అందించారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేశారని తెలిపారు. ప్రభుత్వం 50 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని, పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మంజుదార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, కార్మిక చట్టాల సవరణ చేయటం సరికాదని తెలిపారు. సిఐటియు ఒంగోలు నగర అధ్యక్ష కార్యదర్శులు దామా శ్రీనివాసులు, టి మహేష్, శ్రామిక మహిళ ఒంగోలు నగర నాయకులు సిహెచ్ రమాదేవి, సిఐటియు నాయకులు శ్రీరామ్ శ్రీనివాసరావు, పి ప్రసాద్, స్కీమ్ వర్కర్లు జ్యోతి, అనుష, మేరీ, ప్రమీల, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. పైప్ లైన్ పేరిట ప్రభుత్వంలో ఉన్నటువంటి మానిటైజేషన్ పైప్ లైన్ పేరిట ఈ కేంద్రపై ఇది ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్రం ప్రైవేటీకరణ అయిపోయింది. ఇప్పుడు మనం విజయవాడలో పట్టించుకోకుండా వీటిని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతా ఉన్నాయి. ఐసిడిఎస్కు 8,345 కోట్ల రూపాయల నిధులు తగ్గించి ఈరోజు పేద ప్రజల యొక్క పౌష్టికాహారానికి అందకుండా దూరం చేస్తూ ఉన్నాయి. అలాగే ఆశా కార్మికులను కూడా 3,000 పాపులేషన్కి ఒక ఆశాన్ని పెట్టి ఈరోజు వాళ్ళకు కూడా పని భారం పెంచారు. కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అంగన్వాడీ ఆశా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి అనేక రకాల సేవలు చేసి ఏ రాష్ట్రం నుంచి ఎవరు వచ్చారు, ఏ దేశం నుంచి ఎవరు వచ్చారని సర్వీస్ చేసి వాళ్ళ ప్రాణాలకు తెగించి సేవలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో 20 మంది ఆశాలు 50 మంది అంగన్వాడీలు చనిపోతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కనీసం 50 లక్షల ఫ్రంట్ లైన్ వారియర్స్ బీమా కూడా ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇంకా మధ్యాహ్న భోజనం కార్మికులు కూడా ఈరోజు మధ్యాహ్న భోజనం స్కూల్స్లో వచ్చిన తర్వాత స్కూల్స్ యొక్క పాఠశాల విద్యార్థుల నమోదు పెరిగింది.
అయితే ఈరోజు దాన్ని కూడా మిడ్ డే మీల్స్ కూడా నిధులు తగ్గించి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి నుంచి ఇవాళ తప్పించుకొని బీహార్ లాంటి రాష్ట్రాల్లో 100 రూపాయలు నెలకి పిల్లవాడికి ఈరోజు వేస్తూ ఉన్నాయి మధ్యాహ్న భోజనం తీసేసి. 100 రూపాయలకి పిల్లవాడికి మధ్యాహ్న భోజనం నెలంతా వస్తుందా? ఆ 100 రూపాయల భోజనానికే ఉపయోగపెడతారా? తల్లిదండ్రులు దేనికి ఉపయోగించుకుంటారు? అంటే ప్రభుత్వం సేవా రంగం నుంచి తప్పుకొని ఈరోజు భారతదేశాన్ని నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరిట వ్యాపార రంగాన్ని భారతదేశాన్ని తాకట్టు పెట్టి విదేశీయులు పరిపాలించినట్టుగా ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఈ విధానాన్ని అడ్డుకోవాలని చెప్పేసి మీరు సేవ చేయడానికి ఈరోజు భారతదేశంలో ఢిల్లీ గద్దెనెక్కారు. కానీ అంతేగాని ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి అంబానీ అదానీలకు. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిర్వాసితులు ఆదుకుంటాం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఒంగోలు మండల పరిషత్ అధ్యక్ష ఎంపీటీవీ సభ్యులు ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.